అయ్యి చీరలు భలే ఉన్నాయి. ఎట్లా ఆర్డర్ పెట్టాలి? రేయ్ చింటూ, ఎన్నిసార్లు కావాలా? ఇట్రా ఒకసారి. ఇద్దో ఇవి చీరలు భలే ఉన్నాయి కదా. ఎట్లా ఆర్డర్ పెట్టాలి? భలే తక్కువ రే. బయటంతా ఈ చీరలు భలే రేటు. అవునా? నిజమా? ఎన్నాళ్ళకి వస్తాయా? వారం. దో నేను చూపిస్తా, అవి పెట్టు. నాకు లేని కలర్లు. వాళ్ళకి చెప్పు, ఓ 3 రోజుల్లో తెచ్చిచ్చేయమని చెప్పు. పండక్కి కట్టుకుంటారా? నువ్వు ఇంటికి తెచ్చిస్తారన్నావు కదా, ఎక్కడ తెచ్చిస్తారా? అంటే మన అడ్రస్ పెడతావా? మన ఇంటి నెంబర్ బయట ఉంది చూడుకో. నీకు గుర్తుందో లేదో, నీకు చదివే సక్కంగా రాదు. ఓ ఇంటి బయట రాసుంటారు, కరెక్ట్గా కొట్టు. రే నా నెంబరే పెట్టు, నీ నెంబర్ పెట్టద్దు. ఊరు పొరికే నా కొడుకు. ఊరు పొరికేదానికే టైం ఉండదు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తకపోతే అవి మళ్ళీ పోవా? వాళ్ళకి చెప్పు, వినాయక చవితి ముందు వచ్చేటట్లుగా మాట్లాడు వాళ్ళతో. The next day. హలో, ఎవరు? చీరలు తెచ్చావా? కాదా? మాకేం వద్దులే, పెట్టు. కంపెనీనా? ఏరా, నువ్వు అడ్రస్ కరెక్ట్గా పెట్టి చచ్చావా? నా నెంబరే పెట్టావా? మళ్ళీ ఎందుకు ఇంకా వాడు నాకు ఫోన్ చేయలేదు? పెట్టి 3 రోజులు అవుతుంది. వాడు ఫోను చేయలేదు, తీసుకొని రాలేదు. నువ్వు కరెక్ట్గా పెట్టి చచ్చుండవు. ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకొని తోసుకుంటా ఉండే పనే. రే అడ్రస్ కరెక్ట్గా పెట్టి చచ్చినావో లేదో, నీ ముఖానికి చదువు వచ్చి చస్తే కదా చూస్తావు. పనికి మాలిన చెత్త అంతా చూసేదానికి అన్నీ తెలుసు. ఫోన్లో 2 చీరలు పెట్టేదానికి రాలా నీకు? చదువు రాదు, ఫోన్లో ఆన్లైన్లో చీరలు పెట్టేది రాదు నీకు. ఏమొచ్చు చెప్పా? ఏం రాదు. తినడం, ఫోన్ చూడడం, పడుకోవడం, ఈ 3 తప్ప ఇంకేం రాదు. చీరలు రాలేదే అనుకో, నీకుంది.